సనాతన భారతీయ ధర్మంలో సకల ప్రాణులను మన పూర్వీకులు ఆదరించేవారు. అందుకే ఆలయాలలో బలిపీఠాలుండేవి. శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభానికి తూర్పున ఆనుకొని వికసించిన పద్మం ఆకారంలో కనిపించేదే బలిపీఠం. శ్రీ స్వామివారికి ఇతర ప్రధాన పరివార దేవతలకు నివేదన అయిన తరువాత ఆలయానికి విమాన ప్రదక్షిణ మార్గంలోని అష్టదిక్కులలో ఉన్న చిన్న చిన్న బలిపీఠాలలో ఆయా దిక్పాలకులకు మంత్రపూర్వకంగా ఆహారాన్ని సమర్పిస్తారు. అనంతరం వెండివాకిలి బయటకు వచ్చి మిగిలిన అన్నాన్ని ధ్వజస్తంభం ముందున్న ఈ ఎత్తైన బలిపీఠంపై ఆహారంగా సమర్పిస్తారు. ఇంతటితో నైవేద్యం పూర్తవుతుంది. వెండివాకిలి ముందు స్వర్ణశోభితంగా దర్శనమిచ్చే ఈ బలిపీఠాన్ని భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ అంతరాలయంలోకి ప్రవేశించవచ్చు.